వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో మనం మన ఫేవరెట్ హీరోస్ యాక్ట్ చేస్తున్న మూవీస్ గురించి, వాటి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. దాంతోపాటు ఈ వీక్ రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ ఏంటి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ చూసిద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిహర వీరమల్లు ఈ మూవీ రిలీజ్ డేట్ 24th జూలై కన్ఫర్మ్ చేసేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సౌత్లోనే హయ్యెస్ట్ వ్యూస్తో టాప్ ప్లేస్లో ఉంది. చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవుతున్న మూవీకి ట్రైలర్ ఇంపాక్ట్ మంచి బజ్ క్రియేట్ చేసి పెట్టిందని చెప్పాలి. రిలీజ్ టైం వరకు ఇలానే కంటిన్యూగా పబ్లిసిటీ చేస్తూ ఉంటే రీచ్ గట్టిగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మహేష్ బాబు రాజమౌళి మూవీ మెజారిటీ ఆఫ్ ది షూట్ ఒడిస్సాలో జరుగుతుంది. ప్రియాంక చోప్రా కూడా స్పెషల్ డాన్స్ ఫామ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్డేకి సర్ప్రైజ్ వీడియో ఉండొచ్చు అని ఇన్సైడ్ టాక్స్ కూడా ఉన్నాయి. చూడాలి ఇంకా ఎంతవరకు అవుతుందో. అట్లీస్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసినా బాగుంటుంది. రీసెంట్గా కన్నప్ప మూవీలో క్యామియో చేశాడు ప్రభాస్. క్యామియోతో చాలా వరకు సాటిస్ఫై అయ్యారు ఫ్యాన్స్. ఇంకా రాజాసాబ్ మూవీ కూడా December 5th రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇప్పుడు స్పిరిట్ షూట్ కూడా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ రాజాసాబ్ షూట్లో బిజీగా ఉన్న ప్రభాస్ నవంబర్లో స్పిరిట్ షూట్లో జాయిన్ అవుతారు. కాప్ రోల్లో వంగా కైండ్ ఆఫ్ లుక్స్లో ప్రభాస్ ఎలా ఉంటాడో చూడాలని వెయిటింగ్. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న వార్ 2 మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. రీసెంట్గా క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరికీ ఒక డాన్స్ నెంబర్ ఉంది అని. ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే స్క్రీన్స్ తగలబడిపోతాయి. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ మూవీ సౌత్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సితార వాళ్ళు తీసుకున్నారు. సేమ్ డే రజనీకాంత్ కూలీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఇలా చాలా స్ట్రాంగ్ కాస్టింగ్తో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ఇది. ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీ వాళ్ళు ఫస్ట్ 1000 crore మార్క్ రీచ్ అవుతారేమో చూడాలి. 1000 crore అనేది ఇప్పటికీ వాళ్ళకు డ్రీమ్ లాగా ఉండిపోయింది. నెక్స్ట్ కాంతార మూవీ అప్డేట్ ఏంటంటే October 2nd రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాంతార మూవీకి ఇది ప్రీక్వెల్గా ఉంటుందని చెప్పారు. సో చూడాలి ఎలా ఉంటుందో. ఓజీ మూవీ డిసెంబర్కి పోస్ట్పోన్ అయింది అని అందరికి తెలిసిందే. ఈ ప్లేస్లోకి ఇప్పుడు విశ్వాంబర వచ్చింది. ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇది. గ్రాఫిక్స్ ఇష్యూ వల్ల డిలే అయ్యి September 25th డేట్ని లాక్ చేసుకున్నారు. మరి అప్పుడైనా రిలీజ్ అవుతుందో లేట్ అవుతుందో చూడాలి. సేమ్ డే అఖండ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ 2 మూవీస్ ఒకటే రోజు వస్తే క్లాసిక్ ఫైట్ చూడొచ్చు మళ్ళీ మనం. అలా రిలీజ్ అవుతే ఫస్ట్ మీరు ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ July 25th రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్పోన్ చేసుకున్నారు. రీసెంట్గా అనౌన్స్ చేసిన హరిహర వీరమల్లు 24th రిలీజ్ అవుతుంది కనుక కింగ్డమ్ మూవీని 1 వీక్ పోస్ట్పోన్ చేసుకుని July 31st రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీ. మెగా 157 మూవీ టైటిల్ మెగాస్టార్ బర్త్డే రోజు అనౌన్స్ చేస్తున్నారు. ఈ మూవీలో చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు ఫ్యామిలీ మ్యాన్గా కనిపిస్తున్నారు. కామెడీ డ్రామా మూవీ ఇది. ఇంకా ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా సెన్సేషన్ అయిన జయ 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 హే ఈ మూవీ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తెలుగులో ఓం శాంతి 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 అనే టైటిల్తో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని చాలా వరకు ఓటీటీలో చూసేశారు. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్లో ప్రియారిటీ లిస్టులో ఉన్నవి సుహాస్ యాక్ట్ చేసిన ఓబామా అయ్యోరామా. ఈ మూవీ July 11th రిలీజ్ అవుతుంది. డిఎన్ఏ అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బుడ్ వర్షన్ మై బేబీ డిఎన్ఏ July 11th రిలీజ్ చేస్తున్నారు. డీసీ నుంచి సూపర్ మ్యాన్ కూడా 11th రిలీజ్ అవుతుంది. రీ రిలీజ్ మూవీస్కి వస్తే కుమారి 21F July 10th రిలీజ్ అవుతుంది. మిరపకాయ్ July 11th రిలీజ్ చేస్తున్నారు. ఇవి ఇవాళకి మన అప్డేట్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.